ఎవరు ఎంతకాలం బ్రతికినా బ్రతికేది 7 రోజులే. 70 ఏళ్ళు ఉండనివ్వండి, 80 ఏళ్ళు ఉండనివ్వండి, 100 ఏళ్ళు ఉండనివ్వండి. ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని తప్ప బతకడానికి 8వ రోజు లేదు, చావడానికి 8వ రోజు లేదు. ఉండేది 7 రోజులే. కాబట్టి ఆ 7 రోజులు భాగవత శ్రవణం చెయ్యవలసిందే. భాగవత శ్రవణం చేస్తే పరమేశ్వరుని యొక్క అవతార కథలు, కృష్ణ పరమాత్మ యొక్క కథలు వింటే పాపరాశి ధ్వంసం అవుతుంది. కాబట్టి ఆ పాపరాశి ధ్వంసం అవడానికి మార్గం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలు వినడమే. కాబట్టి భాగవత శ్రవణం చేస్తూ ఉంటారు. ఎంతమంది పెద్దలు ఎన్ని రీతులు అనుభవించారు ఓ మహానుభావుడు. నేను మీకు తెలుసు, నేను తరచుగా అంటుంటాను, శ్రీకృష్ణ కర్ణ ఎప్పుడు చదివిందో నేను ఈ భాగవతం, శ్రీకృష్ణ కర్ణామృతం ఇవన్నీ ఎప్పుడో ఏదో సభలో అంటుంటాను. కానీ ఎన్నాళ్ళు అయిందో నేను అసలు ఆ పుస్తకాలు ముట్టుకుని చదివి, ఏదో ఇక్కడ ఏదో కృష్ణావతారం అని ఇవాళ పరమేశ్వరుడు జ్ఞాపకానికి తెస్తున్నాడు కాబట్టి ఆ పద్యాలు చెప్తున్నాను. అంతేగాని శ్రీకృష్ణ కర్ణామృతంలో ఆ కృష్ణ పరమాత్మ యొక్క